ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు రాకపోతే సీమంతం ఎలా చేస్తాం? అందుకే జరిపించట్లేదు. ఎందుకు అలా చెప్తావు? వాళ్ళు వస్తానని చెప్పినా కానీ నువ్వెందుకు వదినా అబద్ధం చెప్తున్నావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. అబ్బా, అసలేం జరిగిందో సూటిగా చెప్పు వదినా. ఓసిన పిచ్చి ఆడపడుచుల్లారా, వాళ్ళు రారంట, మనమే వెళ్ళాలంట. సీమంతం ఇక్కడ జరిపించట్లేదు, అక్కడే జరిపిస్తున్నాం. అవునా? అదేంటది? అదే అప్పటి కండిషన్. ఈ ఇంటి విషయంలో గొడవ జరిగింది కదా, అందుకే వాళ్ళకి మన ఇంటికి రావడం ఇష్టం లేదంట. సీమంతం అక్కడైతేనే చేస్తారంట. పోనీలే, ఇంకా మంచిదే కదా, అక్కడైతే అందరూ ఉంటారు కదా. వరదరాజులు మావయ్య బంధువులందరూ వస్తారు సరే, వాళ్ళ ముందు కూడా అన్నయ్యని అవమానిస్తే భరించలేం. అలాంటిదేం జరగదమ్మా. కాకపోతే మనమే ఏర్పాట్లన్నీ ఘనంగా చేయాలి. దాందే ముందులే అన్నయ్య, ఈ నెల టిఫిన్స్ అంటే డబ్బులు ఖర్చు చేస్తే చాలు, ఫంక్షన్ బ్రహ్మాండంగా అయిపోతుంది. అది సరేనమ్మా, సీమంతానికి ఉన్న డబ్బుతో మేనేజ్ చేయొచ్చు. కానీ బంగారం అక్కర్లేదు అంటూనే బంగారం ఉండాలని మాట్లాడారు. ఆశపడుతున్నట్టు తెలిస్తే బాగుండదని మా పెద్దనాన్న అలా అన్నాడు బావా. ఉన్నట్టుండి బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నయ్య? పోనీ పాపో బాబు పుట్టాక అప్పుడు చేస్తామంటే సరిపోయేది కదా. లేదమ్మా, మరీ ఆలస్యమైపోతుంది. ఈ శ్రీమంతానికి నాగవల్లికి నగలు పెట్టాలి. ఇప్పటికిప్పుడే బంగారం కొనడానికి, నగలు చేయించడానికి డబ్బులు లేవు కదన్నయ్య. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. దీనికెందుకు బావా ఆలోచించడం? ఒక్క నిమిషం ఉండండి. నా నగలు నాగవల్లికి ఇవిచ్చే బావా. శివ, ఈ నగలు నీవే కదా? మీ నాన్న చేయించినవి. నేను నీ భార్యనైనప్పుడు, నీలో సగభాగమైనప్పుడు ఈ నగలు నీవి కావా? ఒకసారి ఆలోచించుకోవదినా, అవి మీ పుట్టింటి వాళ్ళు చేయించినవి. గిఫ్ట్గా ఇచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. వెనక్కి తీసుకోకూడదనే ఇవ్వడానికి ముందుకొచ్చాను. అయినా ఏదైనా సమస్య తెచ్చి పెడుతుందంటే 1కి 10 సార్లు ఆలోచించాలి, కానీ సమస్య తొలగిపోతుంది అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. శివ, ఆ నగలు నీకోసం చేయించినవి. ఇలా ఇస్తున్నందుకు నీకేం అనిపించడం లేదా? ఈ నగలు నేనే ఇస్తుంటే నాకేమనిపిస్తుంది? అయినా ఈ నగలు నేనేం చేసుకుంటాను? వద్దు శివ, ఇంతవరకు నువ్వు చేసిన సాయం చాలు. నువ్వు నగలు కూడా ఇచ్చేయడం నాకు నచ్చట్లేదు. బావా, ఇలాంటి మాటలే నాకు కూడా నచ్చట్లేదు. నేను పోలీస్ స్టేషన్కి ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్తానే కానీ నగలు వేసుకుని వెళ్తానా? ఇవి పెట్టెలో మూలుగుతూ ఉండడం కన్నా నాగవల్లి ఒంటి మీద మెరుస్తూ ఉంటేనే సంతోషం బావా. వద్దు శివ, నీ నగలు తీసుకోవడం నాగవల్లికి కూడా ఇష్టం ఉండదు. నీ నగలు నా నగలు ఏంటి బావా? ఇవి మనందరివి. ఇప్పుడు మన నాగవల్లికి అవసరం ఉంది కాబట్టి ఇచ్చేద్దాం. అది కాదు శివ. ఇదిగో బావా, నువ్వు ఇలా వద్దంటే నా మీద ఒట్టే. ఎంత మంచిదానివి శివ నువ్వు.
కొంతమంది అయితే ముక్కు పుడక కూడా దానం ఇవ్వరు, కానీ నువ్వు నీ నగలన్నీ ఇచ్చేస్తున్నావు. వదిన, ఒక పూట పేరంటానికి పెట్టుకెళ్ళడానికే ఇవ్వరు, అలాంటిది మొత్తం బంగారం ఇస్తున్నావు. నాకేం అవసరం లేదు. మేలిమి బంగారం మీ అన్నయ్య. తను నా పక్కనే ఉండగా అంతకంటే గోల్డ్ ఎక్కడుంటుంది? అందుకే మొత్తం తనకే ఇవ్వాలనుకుంటున్నాను. నా ఆడపడుచు సంతోషం కోసం ఏమాత్రం చేయలేనా? తీసుకో బావా. నా చెల్లెళ్ళంటే నీకెంత ప్రేమ శివ. అమృత, పరిస్థితి చూస్తుంటే గొడవలన్నీ తొలగిపోయి ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లోకి వచ్చేసి మంచినీళ్ళు కూడా తాగని మీరు ఇక్కడికొచ్చి సీమంతం జరిపిస్తున్నారు అంటే వాళ్ళలో మార్పు వచ్చినట్టే కదా. అయితే ఇప్పుడు ఏమంటావు చిన్న బావా? మంచి వాళ్ళ పెళ్ళి మంచి ముహూర్తంలోనే చేస్తారు కదా, మరి ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ విషయం చెప్పొచ్చు కదా. ఈ శుభకార్యం కూడా మంచిగా జరగనివా ఏంటి బావా? నమస్కారం తిరుపతి. నమస్కారం అండి, వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం వదినా. నమస్తే అండి. నమస్తే అండి, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.